ఒక ప్లేస్ ఉంది. అక్కడ పడిన యానిమల్ స్టాచ్యూలా మారిపోతుంది. హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. ఈరోజు నేను 5 ప్లేసెస్ గురించి చెప్పబోతున్నాను. ఈవెన్ సైన్స్ కూడా అక్కడ ఏమవుతుందో అర్థం చేసుకోలేకపోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. డోర్ టు హెల్, ఫైర్ దట్ నెవర్ ఎండ్స్. 1971లో తుర్కమెనిస్తాన్ అనే ప్లేస్లో సైంటిస్టులు గ్యాస్ కోసం తవ్వడం స్టార్ట్ చేశారు. యాక్సిడెంట్గా ఆ హోల్ చాలా పెద్దగా అయింది అండ్ డేంజరస్ గ్యాస్ లీక్ అవడం స్టార్ట్ అయింది. ఆ గ్యాస్ వల్ల పాయిజన్ స్ప్రెడ్ అవుతుందని సైంటిస్టులు ఆ గ్యాస్ని బర్న్ చేయడానికి డిసైడ్ చేసినట్టే ఆ గ్యాస్ని బర్న్ చేశారు. వాళ్ళు అనుకున్నారు ఇది 2-3 డేస్లో ఈ ఫైర్ ఆగిపోతుందని. కానీ 50+ ఇయర్స్ అయింది, ఇంకా ఆ ఫైర్ అలానే కాలుతూనే ఉంది. లోకల్ పీపుల్ ఈ హోల్ని డోర్ టు హెల్ అని పిలుస్తారు. నైట్ టైంలో చూస్తే ఒక బిగ్ రెడ్ కార్టర్లా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఎందుకు ఆగట్లేదు అండ్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. ఈ ప్లేస్ని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. డెవిల్స్ కెటిల్. మినసోటా యుఎస్లో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంది. దాని పేరు డెవిల్స్ కెటిల్. ఈ వాటర్ ఫాల్ 2 సైడ్లు పోతుంది. ఒక సైడ్ వాటర్ రెగ్యులర్గా రివర్లో కలుస్తుంది, కానీ వేరే సైడ్లో వాటర్ ఒక పెద్ద హోల్లో పడుతుంది అండ్ ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికి తెలియదు. సైంటిస్టులు హెయిర్ కలర్ డై, పింగ్ పాంగ్ బాల్స్, ఈవెన్ GPS ట్రాకర్స్ని కూడా వేసి చూశారు, కానీ అన్నీ లాస్ట్ అయిపోయాయి. దీనికి సైంటిస్టులు చాలా థియరీస్ చెప్పారు, బట్ సైంటిఫిక్గా ప్రూఫ్ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఈ హోల్లో పడిన వాటర్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. ఇదొక మిస్టరీనే. లేక్ నాట్రాన్. తంజానియాలో ఒక లేక్ ఉంది. దాని పేరు లేక్ నాట్రాన్. ఈ వాటర్ పింక్ ఆర్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇది బ్యూటీ కాదు, డేంజర్. ఈ లేక్లో మోస్ట్లీ సోడియం అండ్ ఆల్కలైన్ కెమికల్స్ ఉంటాయి. జంతువులు యాక్సిడెంటల్గా ఈ లేక్లో పడితే స్టాచ్యూలా ఆడైపోతున్నాయి. లేక్ని చూస్తే స్టోన్ యానిమల్స్ని ఫోటోలు క్రియేట్ చేశారేమో అని అనుకుంటాం, బట్ అవి నిజమైన యానిమల్స్. లేక్ని టచ్ చేయడం వల్ల అవి స్టోన్లా హార్డైపోయాయి. షాకింగ్ థింగ్ ఏంటంటే ఫ్లెమింగో అనే ఒక రకమైన బర్డ్ ఇక్కడ నెస్ట్ బిల్డ్ చేస్తుంది. వాటికి ఇంపాక్ట్ ఎందుకు ఉండదో ఇప్పటికీ మిస్టరీనే. బర్ముడా ట్రయాంగిల్. బర్ముడా ట్రయాంగిల్ పేరు వింటేనే చాలా మందికి టెన్షన్ వస్తుంది. ఈ చోటు అమెరికా, బర్ముడా, ఆఫ్రికా మధ్య ఓషన్లో ఉంది. ఈ ప్లేస్లో చాలా షిప్స్ అండ్ ఏరోప్లేన్స్ మిస్టీరియస్గా డిసేపర్ అవుతున్నాయి. నో సిగ్నల్, నో ఎవిడెన్స్, నో రెస్క్యూ, జస్ట్ గాన్. 1945లో 5 నేవీ ప్లేన్స్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు కాంటాక్ట్ ఆగిపోయింది. వెంటనే వాటిని వెతకడానికి వేరే ప్లేన్స్ కూడా పంపించారు, బట్ అవి కూడా తిరిగి రాలేదు. సైంటిస్టులు చాలా ట్రై చేశారు ఏం జరిగిందో చెప్పడానికి. చాలామంది ఒక్కొక్క థియరీ చెప్పారు. ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల అని అండ్ ఓషన్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అని మిగతా కొంతమంది చెప్పారు, బట్ 100% ట్రూత్ ఎవరు చెప్పలేకపోయారు. ఈ చోటు చాలా మిస్టీరియస్గా ఉండడం వల్ల చాలా స్టోరీస్లో దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఐలాండ్ ఆఫ్ డాల్స్. మెక్సికోలో ఒక ఐలాండ్ ఉంది. అందులో ప్రతి ట్రీలో ఒక క్రీపీ డాల్ని హ్యాంగ్ చేశారు. స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి లేక్లో పడి చనిపోయిందంటారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక మనిషి సెటిల్మెంట్ పెట్టాడు. ఆ అమ్మాయి సోల్ శాంతించడానికి డాల్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. చివరికి థౌజండ్స్ ఆఫ్ డాల్స్ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. లోకల్ పీపుల్ ఏమంటారంటే ఆ డాల్స్ నైట్ టైంలో మూవ్ అవుతాయని, సౌండ్స్ వస్తున్నాయని, ఈవెన్ ఆ డాల్స్ని చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుందంటారు. టూరిస్ట్కి కూడా ఆ సైలెంట్ అట్మాస్ఫియర్ని చూసి చాలా భయపడిపోతుంది. ఈ మిస్టరీ ప్లేసెస్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో కమెంట్లో రండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.